కొడుకులు ఎట్లాంటి బిడ్డలేక బాగా ఆడవిల్లతోటే ఇయ్య వంటడు ఆడవిల్లతోట కయ్య వంటడు ఆడవిల్లతోటే రాగడ సుంగడు ఆడవిల్లతోటే పొగడుతున్నారు అంటారు మన నాకు ఆడవిల్ల కావాలని నా గుడి కడిగచ్చి రామ తౌసు వంట ఉన్నది వాళ్ళు ఒక్కవేళ నేను సంతలు వీయకుంటే భార్య భర్త నా గుడి ముంగడేమో మరణ అయిపోతారు నా గుడి ముంగడేమో మరణ అయిపోతే నా గుడి ముంగడి గుడి పండుగ పబ్బదనుకో దేవుడే దేవుడు గంగ చూసిండు ఆయన ఎవరో లేదు ఇప్పుడే ఓనం అనుకోని చెరువుల పట్టుకొని వేసుకొని నాడు కట్టు వేసుకోని అమాసకేమో ఆరిపోయినట్టు పుణ్యానికి ఏమో పుట్టిపోయినట్టు ముద్దు ముద్ద దారం వేసుకోవాలి ఆరోగ్య కుర్రాల గిరిత కాయ వేసుకోవాలి నా రథం మీదకి వెళ్ళి ఎండుకొండ మీదకి వెళ్ళి బయటకొండ మీదకి వెళ్ళి రథం వేసుకుని ఎట్లా వస్తాడమ్మా దేవుడు దేవదంగా అరవే మాడు గాయకమూల అయ్యో కొండలో ఒక కన్ను అన్నిటి పూల పుట్టింది
సంగని పుట్టి పోయినట్టు మరిగా కుడి సంగలేమో ఎండి తోడు వేసుకున్నాడు మరి ఎర్ర సంగకేమో బంగారు తోడు వేసుకున్నాడు మరి ఆయన పర్వాలేదు గంటలు కైసలు పట్టుకొని అయ్యో గంటల కొడతా ఉన్నాడమ్మా ఆనాడు జంగమయ్య గంటలు కొట్టి బొమ్మ శంకులు వచ్చిన శంకరుడు ఆ తల్లి సీతలేవి గుడి ముందర కూర్చొని రామ 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 అని మాత్రం చూడు ఆ తౌసు కొట్టాన్ని ఆ తల్లి మాత్రం తౌసు కింద వేసింది జంగమయ్య పేడ కింద 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 రానే వచ్చిన తండ్రి శంకర పరమేశ్వర అయినా పర్వాలేదు కాదేమో జంగమూడు కాకన్నా తల్లి మొక్క చూసిందేనా ఆ తల్లి మొక్క ఎక్కున్నదమ్మ కడిగిన శృంగారమే కడకుండా శృంగారం కడకంతలో కొడుతున్నది మరి గుడి కాడిగే ఆపద వచ్చిందో ఏ కట్టం వచ్చిందో ఎందు గురించి వచ్చి భార్య ఎవరు వెళ్ళిపోయి చేస్తున్నాడు అమ్మా భక్తురాలు ఏ ఊరు ఉన్నదమ్మా నా బిడ్డ ఏ పల్లె ఉన్నదమ్మా నా బిడ్డ నీలో బాధ ఏంది నీలో కష్టకాలం ఏంది ఈ పాడవాడ గుళ్ళకాయ కట్టి చూడు పండి పండి దండాలు పెడతాను మీకు ఏ బాధ వచ్చిందే నీకు ఏ కష్టకాలం వచ్చింది బిడ్డ నీలో బాధ నాతో చెప్తే నాతో అయ్యేది అవుతుంది అయినా పర్వాలేదు ఏ బాధ నాతో చెప్పురాదేలో మా రాజు సిలకమైన మహారాజు నా పేరు సీతాదేవి నాకు ఇద్దరు కొడుకులు మరి బాలవతి రాజు సూర్యవతి రాజు కోడలు బాలవతి కోడలు పులవతి కోటి వరలు పోతే కోడలు బిడ్డ లక్ష వరలు తల్లి కొడుకు కాదు కాలో తక్కువ కలిసి వండాలి ఎట్టేలా కుట్టేలా తల ఉట్టే కొడుకులు తల ఉట్టే బిడ్డలు ఇలా పాడకొమ్ము వట్టి దానం చేసే కొడుకులు ఉన్నారే ఇక నేను వచ్చే ఒక్క బిడ్డ ఉంటే గా బిడ్డ ఏడుల మీద ఉంటే అవలు వచ్చే బాబు వచ్చే ఉరికొచ్చి ఈ ఏడ్చే బిడ్డలే నీ గుడి వేడికి వచ్చిన తండ్రి
అట్లా బిడ్డ నీ కడప పుట్టింది అనుకో ఈ కరీంనగర్ జిల్లాగా కలెక్టర్ చేస్తాం మనం. కలెక్టర్ అనుకునే బిడ్డ కలెక్టర్ చేస్తాం. మరి కలెక్టర్ అయితే చిక్కల పొక్కలు పడతావు మంచిగా. ఎక్కడికాల కూడా ఇక్కడ పొక్కలు పడతారు. ఇప్పుడు కప్పుడు సిస్టమ్ అయిపోయింది. ఒకటి రెండు నొక్కగానే అలాగే ఇక్కడ వస్తాను ఆల్రెడీ బుక్ అయినట్టు అయితే తల్లి ఒక్క మాట ఏమన్నావు? నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు, ఇద్దరు కోడలు ఉన్నారు, ఇద్దరు కొడుకులతో ఒక బిడ్డ కావాలో అన్నావు. అమ్మా నీ వందల తోడు బిడ్డ పొలం లేని వాళ్ళు ఎంతో పాల్గొన్నారు. నీ వందల తోడు బిడ్డ పొలం కలిగే ఉన్నది. కానీ అనక్కడ కారం ఉంటది, మరి అనక్కడ మలుపు ఉంటది. అమ్మ భక్తురాలా పండుగ కడైనా కానీ రెండు పాలు వస్తా ఉన్నాయి. కొడుకుతో నీకు బిడ్డ బలం ఇస్తాన్నా. నీకు ఇద్దరు కవల పిల్లలు పుడతారు. కవల పిల్లలు పుట్టిన తర్వాత మరి కొడుకు పేరు పెట్టుకున్నాక బిడ్డ పేరు పెట్టుకున్నాక కొడుకు ఆట ఊడక ముందే కొడుకు పాట ఊడక ముందే అమ్మ భక్తురాలా నీకు సావకన్న వద్దందే నావు. నీకు మడగండ వస్తుంది. సావు గంటలు ఒప్పుకుంటేనే సంతానం ఒడిగట్ట లేదు కాదు అంటే ఎండి కొండకి వెళ్ళిపోతానమ్మా. నాయనా ఒక్క మరి ఏమన్నావు తండ్రి? సావు కన్నా ఒప్పుకుంటేనే సంతానం ఇట్ట లేకపోతే ఎండి కొండకి వెళ్ళిపోతాను నాయను. ఆ తల్లి సీతాదేవికి గుండెలకు వెళ్ళి అంటుంది, కార్యం బొర్ర పడుతుంది. అరే రే ఆయన ఎలాంటి బాధ చెప్పబోతుంది నాకు సావుగండ అన్నావు తండ్రి. అయ్యా సావుగండ అమ్మ మాట ఓ దేవుడా, నోటికెట్లా వచ్చినాయి జంగమయ్యా, నీ కళ్ళు పట్టుకుంటాను బిడ్డ పెట్టిన పోతే ఏ నాట్యం పోతే అవ్వలేని బిడ్డ గత కోతిరీదు, బాబులేని బిడ్డ బదల బాను ఇక నా బిడ్డ అయితే అయ్యో నానా రేపు రేపడగల్లా ఓనాయనా, చెడు పండుగల్లా ఓనాయనా, పొయ్యేడు పండుగల్లా ఓనాయను, నాయన అచ్చ పండుగల్లా పోయే పండుగల్లా చూడు అందర పండుగలు చేసుకొని ఇలా పిల్లలు చూసుకొని సమ్మల పట్టి నా పిల్లలు నాకు అవ్వలేదు, నాకు బాబు లేడాని నా పిల్లలు ఎత్తరయ్యా. రాయలపైన పూలకు రంగులెందుకు, ఓంగేడు పొద్దుపడాలి ఎందుకు? ఇక సచ్చడల్ల కొడుకులు ఇచ్చే మనం విడిలిచ్చే మనం ఆ తల్లి అడగడం చేప కన్నీరు తీసింది, ఆ చంగమయ్య ముఖం చూసింది. చంగమయ్య ఎట్లా ఉన్నాడు? అవాసనాడు ఆరిపోయినట్టు పుల్లల ముడిపోయినట్టున్నాడు. ఇవాళ ఇచ్చే చంగమయ్య రేపు మర్చిపోడా. చంగమయ్య శివుడే ఓటు యావచ్చు. ఎవరు పిల్లలంటే ఎప్పుడు పుట్టుకుంటారు కానీ అంతే. ఎవరు కొడుకు బిడ్డలట్టు కూతున్నప్పుడు ఆయనకి నెల్లూరు అంటే కొల్లూరు అవుతుంది, మల్లారు అంటే మొల్లారు అవుతుంది, గౌరేలు అంటే కోరేలు అవుతుంది, కథబాగ్ అంటే కథబాగా గిద్ద ముత్తారం ఉల్లిగడ్డకి దాన్ని తీసేయి. కోళ్ళూరు కొత్తలు పోతుంది బిడ్డ ఓటనే పోతే ఓటు అవుతుంది, లోపల పింఛన్ అవుతుంది కానీ బయటగా తెలియదు బిడ్డ నాకు. ఆ తల్లి మాట చూడగా చూసింది. చంగమయ్య మర్చిపోతే నా పిల్లలకు దక్కుదని ఆ తల్లి తిక్కు వంట వేసింది.
పర్వాలేదు ఇగో అన్న మాట తప్పలేదు పక్క పక్కలేదు ముందుకేసిన పాలన వేసిన పాలన ముందుకేయలేము మన రాజుల విషయము ఎడవని దానం ఎత్తాల పోయిన బంగారు దానం ఎత్తాను ఆ దానంలో గిరిన దానం ఇలా నాకు బిడ్డ కావాలా దానం మీద పర్వాలేదు అచ్చిన మీద పర్వాలేదు అని చేతులు చేసి చెట్టు రాగా తెలుసుకోనిది తెరిచేదేందో తెరిచేదంటే నోరు ఇచ్చేదంటే పరము అవునుగో రెండు పాదాలు దగ్గర పెట్టుకున్నావా అయ్యో అయ్యో పెట్టిన ఆడపిల్ల వాళ్ళ కన్ను మూసినవా ఎందుకు ఒకవేళ ఫలం చూస్తే నీకు దక్క నాకు దక్క డబ్బని నీ కళ్ళు మూసినందుకు నువ్వు ఉచ్చిలాగలేదు వదిలేస్తారు దేవుడు అన్న మాట పండు పెట్ట తప్పని వస్తుంది మీరు అన్న చూడండి ఆడపిల్ల వాళ్ళ కన్ను మీయవా ఇగో రెండు చేతులు పెట్టుకున్నావా అయినా పర్వాలేదు అలా తెలుసుకో ఇగో అయ్యో అంతకంతేనా అయ్యో నా నోరు గింతే ఉంది గింతే తెస్తే కనుక సిట్టి ఇంకా కొంచెం తెరవడా లోపలి అక్క నోరు గిత్తే ఉంది గిత్త తెస్తే ఎక్కడ లోపల ఏంటి ఉన్నత చేస్తానికి లక్ష్మే కాదు అయ్యో అంతకంతే అనేది నోరు నోరు అంటన్నా అయ్యో అయ్యో లోపలిది ఏమంటారు అపార్థం ఎట్లా కదా అంటే అయ్యో నీ తెలియదు అవి ఏమంటారా అయినా పర్వాలేదు అవలేదు సొప్పలంటి కాడ కాపాలంటి కూడా కచ్చేపుతాను వాళ్ళ టెంట్ వేయలేదు ఏమయ్యలేదు సొప్పలంటి కాడ కచ్చేపుతాను కాపాలంటి కూడా కచ్చేపుతాను వాళ్ళ టెంట్ లేదు ఏమయ్యలేదు నేను అప్పుడే సందడిగా పోతున్నా ఇక అప్పుడే నోరు తెలిసింది సిన్సెట్ వింత రెండు శివకోలు ఉన్నాయి అప్పుడే సందడిగా పోతున్నా ఆ శివకోలు కూకోండి నోట్లో పడేనావా ఈ వంతల కన్నా వంతులు ఎక్కువైన ఆ ఊరు మొగళ్ళు మంచోలేదు ఆమెకు ఫోన్ చేసి రవ్వ తీసుకపోయారు గడి మీద వంట పెట్టి తెలంగాణ కుడుకోదు ఎక్కుడే ఎక్కుతాను దేవుడైన కలవుగా మెరుపు దిగోడే ఎండుకొండకెళ్ళి సంతరించి ఎండుకొండకెళ్ళి పోయిందే ఓ రామరామో ఏమండి శివారు బామానే బామ సీతాదేవి సంతానం ఇచ్చినాడు దేవుడు వచ్చి పండుల పండు కాదు అరడు పండు కాదు తీపిల్ల తీపి కాదు చక్కెర తీపి కాదు బెల్లం కాదు ఓ దేవుడు అంటారు లావు పలవిచ్చిపోయింది అయ్యా ఎట్లున్నది గులిచింది గద్దాలు లొట్టుకలు కొట్టుడు చూడు ఇంక ఇది లొట్టుకలు కొడితే గిప్లేరు ఇంకా గుట్టుకలు మిగుతా ఆయనకేం దొరికింది అంటాను ఓ మనిషి అతనికి ఏమిచ్చిండు గద గుళ్ళిచ్చిండు గుళ్ళే సంత
సంతానం ఇచ్చిండు అనాలి. ఏమంటే గులిచిందంటే మనిషి అయితే నీకు దేవుడు సంతానం ఇచ్చిండా? మాటకు 2 అర్థాలు. ఒక్క మాటకు 2 అర్థాలు అంటే నీకు సంతానం ఏందో కాలేదో. మన మండలం తిమ్మాపూర్ మన జిల్లా కరీంనగర్ మన గ్రామం రామకృష్ణ కాలనీ. రామకృష్ణ కాలనీ పెద్ద డాక్టర్ నేనే. ఏం డాక్టర్ అయ్యో? నేను ఆర్ఎంపీ డాక్టర్ రా. ఆర్ఎంపీ డాక్టర్ లేకుండా అడుగుల డాక్టర్ అడుగుల డాక్టర్ కాదు, ఆర్ఎంపీ డాక్టర్. ఏం చూస్తా సంతానం గురించి చూస్తా, ఎలాంటి పరీక్ష చెయ్యా. నడక అంటే నడకలు చూసి నాటు వైద్యం చేసే డాక్టర్. నీకు సంతానం ఏందో కాలేదో ఒక్కసారి ముందు పుట్టిన దాని వాయలు పట్టాలి, దాని గోసిన పట్టాలి, దాని లంగల పట్టాలి, దాని సింగుల పట్టాలి, దాని కొంగ పట్టాలి. ఇంకా నాలుగు అనుకోని లంచమూడు గిట్ట ఓ మనిషి ముంగడు వాళ్ళ సంసారం వచ్చినట్టు లేదు. రివర్స్ కొందరు కవిరా రాను అయ్యయ్యో రాఘవ రామచంద్ర భార్యాభర్తలమ్మా మరి వేనాది కనుక శివుని గుళ్ళల మధ్య బిడ్డల బలం అనుకున్న భార్య భర్తలైనా బండిలో పడి కూర్చుంటాను అతను ఇంటికి వెళ్ళిపోదామా అని ఎట్లా పోతున్నారు, ఎలాగ పోతున్నారే. ఎలికాటి నా పల్లెక ఎందు తోడు కోసులే నడుమనులంతా నడవచ్చుతే చాలున్నారు వీకి నాటు శంకర భగవంత ఓ దేవని ఎదురు దేవుని వేడుకుందురు తల్లిదండ్రులు మెచ్చి సమాధానం సచ్చినట్టు మెచ్చి ఇవేమి రోజుల్లో బాడు బీడు కాదు సినిమాల చిత్రం పట్టుమని పదలు రెండు వండేలు లాగులు లవ్వాని అంటాడు. పట్టుమని పదలు రెండు వండేలు లాగులు లవ్వాని అంటాడు. ఐవరు సేవుండే రోజుల్లో ఆడి మాటగా సందమనేది లోకమంతా చెడబోయ చూడు అక్కడ గౌరవానికి పట్టణంలో సంప్రదాయము నేను సుధాల కల ఏమందు లేకుండా ఏమి పుష్టిగా ఉండేది కరెంట్ పెట్టింది తర్వాత
ఓ దాసి ఓ పొరలు ఉన్నారే ఓ బోరి అయినా నేను వంటశాల టీవీ చేస్తా అంటే